భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. NH44 జాతీయ రహదారిపైన కంటైనర్ లారీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కంటైనర్ సహా లోపల ఉన్నటువంటి 8 కార్లు కూడా దగ్ధమైపోయాయి. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వస్తోంది లారీ. 8 మారుతి కార్లతో కామారెడ్డి నుంచి హైదరాబాద్ బయలుదేరినటువంటి ఆ కంటైనర్ లారీలో NH44 తూప్రాన్ దగ్గర మొత్తం ఆ కంటైనర్ మొత్తం తగలబడిపోయింది. అయితే ఘటనా స్థలానికి ప్రస్తుతానికి మంటలార్పేటువంటి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. సో ప్రమాదంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ కూడా జామ్ అయింది. మనం విజువల్స్ చూడొచ్చు. ఎగ్జాక్ట్గా తూప్రాన్ దగ్గర 8 మారుతి కార్లతో బయలుదేరినటువంటి ఆ కంటైనర్ పూర్తిగా దగ్ధమైపోయింది. కార్లన్నీ కూడా పైన ఒక 4 కిందో 4 అన్నీ కూడా పూర్తిగా కాలి బూడిదైపోయాయి. కంటైనర్ మొత్తం కూడా ముందు భాగం వరకు ఇటు చివరి నుంచి అటు చివరి మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయింది. ఆ రహదారి మొత్తం కూడా ఇప్పుడు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ఈ మంటలు చెలరేయడం గల కారణం ఏంటి, అక్కడ ఎందుకు ఈ మంటలు చెలరేగాల్సి వచ్చింది, ఈ ప్రమాదంలో ఇంకెటువంటి లాస్ ఉందనేది పోలీసులు చెప్తున్నారు. ఒకసారి పోలీసులు మాట్లాడడం విందాం. ఒంటి గంట సమయంలో అందాదా కొంచెం అటు ఇటుగా నాగ్పూర్ నుంచి కాకినాడ వెళ్తున్న ట్రక్ 8 కార్లు తీసుకున్నారు. నాగలపల్లి బ్రిడ్జ్ పైన నేషనల్ హైవే 44 పైన నాగలపల్లి బ్రిడ్జ్ పైకి రాగానే యాక్సిడెంటల్గా హీట్ వల్ల ఉంటుంది. ఈ ఫైర్ ఇన్ఫర్మేషన్ ఫైర్ సర్వీస్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఫైర్ సర్వీస్ వాళ్ళ నుంచి కొద్దిగా మంటలు ఆపడం జరిగింది. కొంత ట్రాఫిక్ జామ్ మంటలు ఆపేసి ట్రాఫిక్ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి 8 కార్లు కూడా పూర్తిగా కామారెడ్డి నుంచి హైదరాబాద్ వస్తోంది కంటైనర్. దాంట్లో 8 మారుతి కార్లు ఉన్నాయి. అయితే తూప్రాన్ దగ్గరికి రాగానే NH44 పైనే నడి రోడ్డు పైన ఆ కంటైనర్ కాలి బూడిదైపోయింది. సో ఈ కంటైనర్ కాలడానికి గల కారణం ఏంటి, మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, సో ఎందుకు కంటైనర్లో ఉన్న పలంగా ఎందుకు మంటలు అంటుకున్నాయి? అంటే బయట వేసవి ఎక్కువగా ఎండ ఉంది, లోపల షార్ట్ సర్క్యూట్ జరిగిందా, ఇంకేదైనా బ్లాస్ట్ అయిందా, లోపల కార్లో నుంచి ఇంకేదైనా ఒక నిప్పురవ రాజుకొని ఇంతటి ప్రమాదానికి కారణమైంది? అప్డేట్స్ ఏంటి? ఈ నడి రోడ్డు పైన కంటైనర్ కాలడానికి గల కారణం ఏంటి? ఖచ్చితంగా మనది ఇప్పటికీ మనం చూసుకోవచ్చు. మెదక్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెదక్ జిల్లా తూప్రాన్ 44వ జాతీయ రహదారి బైపాస్ రోడ్ లో గల నాగులపల్లి బ్రిడ్జ్ వద్ద మధ్యాహ్నం 1 గంట సమయంలో ఒక్కసారిగా మంటలు చెలైన పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే ఉందో కంటైనర్ ఇది సంబంధించిన మనం చూసుకోవచ్చు, అంటే నాగ్పూర్ నుంచి కాకినాడ వెళ్తున్న కంటైనర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తుంది, అంటే వేడి ఎక్కువగా వచ్చి ఆ నిప్పురవ్వలు లేచి అందులో పడడం వల్లే ఇటువంటి సంఘటన చోటు చేసుకుందని తెలిసింది. అక్కడ చూసుకున్నట్లయితే నిజామాబాద్ వైపు నుండి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్ లారీలో మొదట క్యాబిన్ నుండి మంటలు చెలరేగాయి. మంటలు పూర్తిగా వ్యాపించి కంటైనర్ లారీకి అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. కంటైనర్ లారీలో ఉన్నటువంటి 8 కార్లు కూడా అగ్నికి హావుతయ్యాయి. రామాయంపేట నుండి ఫైర్ ఇంజన్ వచ్చేలోపు పూర్తిగా కార్లు కాలి బూడిదయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి సంఘటన చూస్తుంటే మెదక్ జిల్లాలో ఇటువంటి మొట్టమొదటిసారిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 45 డిగ్రీల యొక్క ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్న తరుణంలో వీళ్ళు లాంగ్ నుంచి వస్తున్నారు. ఇక్కడ నాగ్పూర్ నుంచి కాకినాడ వెళ్ళాలంటే మార్గ మధ్యలో హైవే ఉన్నటువంటి తూప్రాన్ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడాన్ని ఖచ్చితంగా ఇది ఒక అంటే ఇబ్బందికరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కంటైనర్లకు సంబంధించి ఎండమేడు ఎక్కువగా ఉండడము, ఇటువంటి సంఘటన చూస్తుంటే ఆ యొక్క వేడి యొక్క మెరుగులు అనేది అందులో పడడం వల్ల ఈ యొక్క ఆవుతైనట్టు మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మెదక్ జిల్లాలో ఇటువంటి సంఘటన చోటు చేసుకుని మొదటిసారిగా చెప్పుకోవచ్చు. 8 కార్లు కూడా గాలి బూడిదైనట్టు మనకు తెలుస్తుంది. మనోజ్, మహేష్, అంటే అక్కడ ఆ కంటైనర్లో వెళ్తున్నటువంటి వాహనాన్ని నడిపే డ్రైవర్ కానీ ఇంకెవరికైనా గాయాలయ్యా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఖచ్చితంగా మనది ఇప్పటికే మంటలు వ్యాపించగానే డ్రైవర్ ఎప్పుడు కూడా అప్రమత్తమవుతుంటాడు. ఎందుకంటే ఇటువంటి సంఘటన చూసుకుంటుంటే ఈ యొక్క బూడిద అయిన సందర్భాలు చూస్తుంటే మంటలు వ్యాపిస్తున్న సందర్భంలో ఉన్నటువంటి క్లీనర్ కావచ్చు, డ్రైవర్ ఇద్దరు కూడా అక్కడి నుంచి లారీ నుంచి దూకారు. వెంటనే రామాయంపేట సంబంధించిన ఫైర్ ఇంజన్ కూడా సమాచారం ఇచ్చారు. ఆ ఫైర్ ఇంజన్ వచ్చే లోపే మొత్తం 8 కార్లు కూడా ఈ యొక్క కాలి బూడిదైన సంఘటన చూసాము. కానీ ఇప్పటికైతే డ్రైవర్ కానీ క్లీనర్ కానీ ఎటువంటి అపాయం జరగలేదు. అంటే చుట్టుపక్కల వచ్చేటువంటి ఇటు NH44
NH44 కావచ్చు వాహనాలు రద్దీగా ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా బ్లాక్ చేసి స్థానికంగా ఉన్నటువంటి సిఐ తూప్రాన్ సిఐ వెంకటరాజయ్యతో పాటు అదేవిధంగా ఎస్ఐ కూడా అక్కడ చేరుకొని ఒక ఇబ్బంది కాకుండా ఇటు వచ్చేటువంటి వాహనాలకు ఇబ్బంది కాకుండా తొందరనే రూట్ కూడా క్లియర్ చేశారు. ఏది ఏమన్నప్పుడు ఇటువంటి సంఘటన చూస్తుంటే 8 కార్లు కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి సంఘటన ఎవరు కూడా అంటే జీర్ణించుకోలేరు. ఎందుకంటే ఇటువంటి సంఘటన చూస్తుంటే 8 కార్లు గాలి బూడిదవడాన్ని అక్కడ చూస్తుంటే అందరూ స్థానికులు అక్కడ చేరుకున్న సందర్భంలో అక్కడ చూసిన పరిస్థితిని బట్టి చూస్తుంటే ఒక్కటేసారి మంటలు వ్యాపించడం ఆ విజువల్స్ లో మనం చూడొచ్చు. అంటే అంత పెద్ద మంటలు వస్తున్న సందర్భంలో అటువంటి సంఘటన చోటు చేసుకుని అందరూ కూడా ముక్కున వేలేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం మనోజ్. రైట్. సో దీనికి లాస్ ఏంటి, అంటే ఎంత మేర లాస్ వచ్చింది, ఎన్ని వాహనాలు ధ్వంసం అయిపోయాయి? ఈ కంటైనర్కి సంబంధించి యజమానులు ఏం చెప్తున్నారంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? మారుతి అంటే అది కేవలం ట్రాన్సిట్ వెహికల్ అయినా ఎప్పటికి నిత్యం కార్లు సరఫరా చేసేదేనా? ఖచ్చితంగా మరి అది ట్రక్ చూస్తుంటే ఖచ్చితంగా లాంగ్ డ్రైవ్ చేస్తుంటారు. నాగ్పూర్ నుంచి కాకినాడకు వెళ్తున్న సందర్భాన్ని చూసుకోవచ్చు. మనం చూడొచ్చు 8 కార్లు అంటే 8 కార్లకు 1,60,00,000 వర్త్ ఉంటుంది. అదేవిధంగా లారీకి సంబంధించి చూసుకుంటే 40 లక్షల వర్త్ ఉంటుంది. సుమారుగా 2 కోట్ల రూపాయలు కూడా మనకు నష్టం వాటిల్లని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా అక్కడ సంబంధించిన తూప్రాన్ సిఐ వెంటనే అప్రమత్తమై అక్కడ చేరుకొని రామాయంపేట ఫైర్ ఇంజన్ తో కూడా మాంటల్లో ఆర్పడం జరిగింది. అదే స్థానిక ఎస్ఐ గంగరాజు కావచ్చు, వీళ్ళందరూ కూడా పోలీసులు కట్టుదిట్టంగా అక్కడ ఏర్పాటు చేసి ఆ యొక్క మంటలను ఆర్పడం పరిస్థితుంది. ఇటువంటి సంఘటన చూస్తుంటే అక్కడ భారీ నష్టంగా చెప్పుకోవచ్చు మనోజ్. థ్యాంక్ యూ మహేష్. మొత్తంగా తూప్రాన్ NH44 పైన ఓ కంటైనర్ అగ్ని ప్రమాదానికి గురైంది. పూర్తిగా అగ్నికి ఆహుతైపోయి బూడదైపోయింది. అది కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపుగా వస్తుంది. 8 మారుతి కార్లు దాంట్లో వెళ్తూ ఉన్నాయి. సో మడి రోడ్డు పైన కంటైనర్ వెళ్తూ ఉన్న సమయంలో ఒకసారిగా క్యాబిన్లో నుంచి చిన్నగా మంటలు చెలరేగి ఆ కంటైనర్ మొత్తం వ్యాపించాయి. 8 కార్లు అండ్ కంటైనర్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. సుమారుగా 2 కోట్ల పైబడి నష్టం వాటిని తెలుస్తుంది. అయితే చాలా దూరం ప్రయాణించడం, అట్ ద సేమ్ టైం మండు టెండలు ఉన్నాయి, వేసవికాలం, చిన్న స్పార్కిల్ కూడా చాలా పెద్ద ప్రమాదానికి కారణమవుతుంటుంది. సో అటువంటి ప్రమాదం ఇక్కడ కూడా జరిగింది. NH44 మొత్తం కూడా ఇప్పుడు ఈ మంటల కారణంగా బ్లాక్ అయింది. చాలా భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. అక్కడికి చేరుకున్న 3 ఫైర్ ఇంజన్లు ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. మంటలు పూర్తిగా కూడా ఆర్పడానికి చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. సో పోలీసు అక్కడికి చేరుకున్నారు. ట్రాఫిక్ ని దారి మళ్లించడంతో పాటుగా సంఘటన పైన పోలీసు కూడా మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. 1 గంట సమయంలో అందాదా కొంచెం అటు ఇటుగా నాగ్పూర్ నుంచి కాకినాడ వెళ్తున్న ట్రక్ 8 కార్లు తీసుకున్న నాగలపల్లి బ్రిడ్జ్ పైన నేషనల్ హైవే 44 పైన నాగలపల్లి బ్రిడ్జ్ పైకి రాగానే యాక్సిడెంటల్గా హీట్ వల్ల ఏంటంటే ఈ ఫైర్